సో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 5 స్టార్ ప్రవీణ్. మొదటగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఏ వీడియో చూసినా కూడా గత ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా కూడా మన మోక్షిత్ వీడియోలో వైరల్ అవుతున్నాయి అనమాట. ప్రజెంట్ అని మనోడు ట్రెండింగ్లో ఉండవు. మనోడితో ఈతో పార్ట్ 3 ఇంటర్వ్యూ అయితే చేయడానికి వచ్చినాను. ఇంటర్వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందో, ఫుల్ కామెడీ. ఇక ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అయితే మోక్షిత్ని మనం ఏమేమి అడగాలో కూడా కొన్ని క్వశ్చన్లు అయితే మనం పిన్ చేసినాం అనమాట. పికప్ చేసుకుని ఏమేమి అడగాలనో ఆ పిన్ చేసిన క్వశ్చన్స్ అయితే అడుగుతాం మీకోసం. సో మోక్షిత్, అందరూ నిన్ను వైరల్ బాబు అంటున్నారు కదా, అసలు ఎందుకని వైరల్ బాబు అంటున్నారు నిన్ను? నేను వైరల్ అయ్యాను కాబట్టి వైరల్ బాబు అంటారు. వైరల్ అయిన కాబట్టి వైరల్ బాబు అంటున్నారా? మరి అసలు పేరు, నీ పేరు ఏం పేరు? మోక్షిత్. మోక్షిత్, ఏం చదువుతున్నావు నువ్వు? ఏబిసిడీలు 1 2లు ఆలు అవి కాదు మోక్షిత్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నాను నిన్ను. యూకేజా? ఓకే మోక్షిత్, మీది ఏ ఊరు మోక్షిత్? ఊరు అది కాదు, మీరు ఏ ఊర్లో ఉంటారో అని అడుగుతున్నా. మీ మమ్మీ మీ డాడీ పేరు ఏంటి? మా అమ్మ పేరు భవాని, మా డాడీ పేరు రామంజీ. వీళ్ళిద్దరిట్లో మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? మా మమ్మీ ఇష్టం. ఎందుకని మీ మమ్మీ ఇష్టం? మా మమ్మీ రోజు బడికి పోయేటప్పుడు 5 రూపాయలు ఇచ్చింది. మీ అమ్మ బడికి పోయేటప్పుడు 5 రూపాయలు ఇచ్చింది కాబట్టి మీ మమ్మీ ఇష్టమా? మోక్షిత్, మరి నువ్వు ఇంత ఫేమస్ అయినావు కదా, నీకు ఇష్టమైన హీరో ఎవరు? పుష్పరాజు. పుష్పనా? ఒకసారి మరి పుష్ప అన్నా కదా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లా ఒకసారి చెయ్యి. ఎట్లా అంటాడు? అట్లా అంటా. డైలాగ్ చెప్పు, మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు. చెప్పు డైలాగ్ చెప్పు. అయితే మోక్షిత్, నీకు ఇష్టమైన డైలాగ్ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పిన కదా, అల్లు అర్జున్ సినిమాలో కానీ నీకు ఇష్టమైన స్టెప్ ఏది కానీ ఒక స్టెప్ వేస్తావా మా కోసం? వేస్తావా? ఇప్పుడు నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రాధిక. ఒక్కలేనా? నీకు 2-3 ఉన్నారు ఫ్రెండ్స్? ఒక్కలే. రాధిక అన్నారుగా, అమ్మాయా అబ్బాయా? అబ్బాయా? మరి ఆ అబ్బాయి ఏంటి? రాధిక అంటే అమ్మాయి ఉంటది కదా ఎక్కువ. అబ్బాయి పేరు ఉంది మరి? అబ్బాయి ఉంటుంది కాబట్టి అబ్బాయి ఉంది. రామ్ చరణ్. ఇంకా 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 పేరు ఫ్రెండ్స్ లేరు? ఇంకా వీళ్ళు కూడా నీ ఫ్రెండ్సేనా? నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? నేనా? గురి కట్టేటప్పుడు పుట్టినా. నీ పుట్టినరోజు ఎప్పుడు అంటున్నా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటున్నా? మార్చా? ఎన్నో తారీఖు? తెలియదా? పండగకి మీ అక్క వచ్చి రాఖీ కట్టిందా నీకు? మరి రాఖీ కట్టినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, మీ అక్కకి ఏమి ఇచ్చావు? బిస్కెట్ ప్యాకెట్. ఏమి ఇచ్చావు? బిస్కెట్ ప్యాకెట్. వాళ్ళ అక్క అయితే రాఖీ కట్టిందంట ఫ్రెండ్స్. రాఖీ కడితే మనోడైతే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడంట. పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్ అయ్యి ఏం చేస్తావు? ఏంది? మా డాడీని కొడతా. ఎందుకు? మా డాడీ మమ్మల్ని అప్పుడప్పుడు కొడతా ఉంటున్నాడు. పెద్దయి పోలీస్ అవుతావా? పోలీసు మీ డాడీ అప్పుడప్పుడు కొడుతుందని మీ మమ్మీని నువ్వు పోలీసు, మీ డాడీ మెక్కలేరు కొడతావు, అంతేనా? పెద్ద ప్లానింగే. పోలీసులు తిరుగుతురు, వాళ్ళని పట్టుకోవడానికి. తాబాదాలు తిరుగుతురు, వాళ్ళని పట్టుకోవడానికి.
మీ ఊర్లో దొంగోళ్ళను తాగబోతులు నైట్ పూట దాకా తిరుగుతున్నావు, వాళ్ళని పట్టుకోటాక అవుతావా? ఆ వీడియోలో నువ్వు ఉన్నావా అంది ఎవరిని? ఆ వీడియోలో నువ్వు ఉన్నావా? వీడేనా? ఏం పేరు నీ పేరు? చోతునా? ఆహా. ఆ వీడియో ఉన్నావారా, నువ్వు ఉన్నావా అన్నావు కదా, నిన్నేనా అంది? నువ్వేం చదువుతున్నావు? ఏబిసిడీలేనా? ఇంకేం చదవా? సో మోక్షిత్ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మరి? మా నాన్న పెయింటింగ్ వేసుకుంటారు, మా అమ్మ మిషన్ కొట్టుకుంటే ట్యూషన్ చెప్పిద్ది. ఇప్పుడు నీ వీడియో అల్లు అర్జున్ సార్ ఆ సెల్ నుంచి చూస్తుండవు, ఒకవేళ నువ్వు అల్లు అర్జున్ సార్కి ఏమైనా చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? అల్లు అర్జున్ సార్కి చెప్పు, లేచి నిలబడి. సార్ మీరంటే నాకు ఇష్టం సార్. మోక్షిత్ డాన్స్ అయితే చూడండి ఒకసారి. ఈ బుడ్డోడు డాన్స్కి అయితే ఎవరైనా పెదా కావాల్సిందండి. ఎవరు అసలు నవ్వకుండా అయితే ఉండలేరు. కాకపోతే మంచి సాంగ్ అనమాట, కాపీ రైట్ ఇష్యూ వచ్చిందని నేను మీట్ అయితే చేశాను. మన మోక్షిత్ వేసిన స్టెప్పు ఏ సినిమాలోదో ఏ హీరోదో మీకు ఎవరైనా గెట్ చేసి ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. అదేగా మోక్షిత్ డాన్స్కి 10కి ఎన్ని ఈ బుజ్జివాడు మాట్లాడుతుంటే అసలు చాలా క్యూట్గా, చాలా మంచిగా, సరదాగా అనిపిస్తుందండి. ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా కూడా నాకైతే అసలు రిస్క్గా అనిపించలేదు. ఎందుకంటే వాడి అమాయకత్వానికి, వాడి తెలివితేటలకి అసలు మీరు ఎవరైనా కూడా సెల్యూట్ చేయాల్సిందే. నా తదుపరి వీడియోలో మీరు ఎవరితో ఇంటర్వ్యూ చేయాలనో ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి. బాపట్ల దుర్గ, సామాన్ లాంటి, ఉప్పలబాలు, అగ్గిపిచ్చమట్ట, ఇలా ఎవరినో అయితే కింద కామెంట్ చేస్తే వాళ్ళతోనైతే మనం ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేద్దాం అనమాట. సో మోక్షిత్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాళ్ళ డాడీ అయితే పెయింటర్ అండి, వాళ్ళ నాన్న పెయింటింగ్ వర్క్ వెళ్ళాడు. సో వాళ్ళ మమ్మీ ఏంటంటే కొద్దిగా వేరే పనిలో ఉందనమాట. ఇంటర్వ్యూ అడుగుతున్నాను, లేదండి మా పిల్లగాడు మాట్లాడించుకోండి అని చెప్పారు. ఆల్రెడీ నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు అంట వీడు. సో నాతో నిన్ను చూడగానే వీడు వచ్చి అంకుల్ అని పిలిచాడు. ఈ వీడియో ఓన్లీ హాస్యం కోసం, ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిందండి. ఎవరి మనోభావాలు తీయాలని కాదు. దయచేసి ఈ వీడియోని హాస్యంగానే చూడండి, ఎంటర్టైన్మెంట్గానే చూడండి. నెక్స్ట్ వీడియో అయితే మన సామాన్లు నట్టుతో ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంటర్వ్యూ త్వరలోనే రాబోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ గంటను కొట్టినట్టయితే మన వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు వస్తుంది. మన ఛానల్లో ముందు రాబోయే రోజుల్లో మంచి కంటెంట్తో మంచి వీడియోలు అయితే చేస్తాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఖచ్చితంగా మంచి కంటెంట్తో వచ్చి మీకు మంచి వీడియోలు అయితే నేను నా నుంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి. ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేయండి, నా వీడియోలను ఆదరించండి, వీలైతే షేర్ చేయండి.